హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చక్కెర పొంగలి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రైస్ వేసుకుని రెండు కలిపి నీట్గా వాష్ చేసుకోవాలి. మనం ఇక్కడ హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాము, అంటే 1.5 గ్లాస్ తీసుకున్నాము. 1.5 గ్లాస్కి 5 గ్లాసెస్ వాటర్ వేసుకుని రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి. చక్కెర పొంగలికి అన్నం మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని 1.5 గ్లాస్కి 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాము. రైస్ ఉడకలేపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు కిస్మిస్ వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుని అవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కొబ్బరి చెక్క తీసుకోవాలి. హాఫ్ మాత్రమే తీసుకోవాలి. హాఫ్ కొబ్బరి చెక్క చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అవి కూడా నేతిలో వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హైలో అసలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెడితేనే అవి మొత్తం అన్ని సమానంగా ఫ్రై అవుతాయి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం కూడా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాము. 1.5 గ్లాస్కి 2 గ్లాసెస్ బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి 2 గ్లాసెస్ సరిపోతుంది. తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఏ స్వీట్కైనా సరే స్వీట్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. స్వీట్కి నెయ్యి ఎక్కువగానే పడుతుంది. నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం పచ్చకర్పూరం ఒక 2 చిటికలు వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 5 ఇలాచీ వేసుకుని మెత్తగా మిక్స్ చేసుకుని ఇవి కూడా చక్కెర పొంగల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం వేసాక కొంచెం వాటర్ వస్తుంది కదా, అందుకని కొంచెం లూజ్గా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.